మీ చేనేత సరిగ్గా అసెంబుల్ చేయబడిందని మరియు మంచి పని స్థితిలో ఉందని నిర్ధారించుకోండి. ఇది నిర్ధారిస్తుంది. వాట్ బీమ్, హెడ్డిల్స్, రీడ్ మరియు షటిల్ వంటి అన్ని భాగాలు స్థానంలో ఉండేలా చూసుకోవడం ఇందులో ఉంది. వాట్ మీ చాప యొక్క ఆధారాన్ని ఏర్పరుచుకునే థ్రెడ్ల పొడవును కలిగి ఉంటుంది. మగ్గాన్ని వార్ప్ చేయడానికి మీరు అవసరం. థ్రెడ్లను హెడ్డిల్స్ ద్వారా మరియు వాట్ బీమ్ చుట్టూ థ్రెడ్ చేయాలి. మీకు కావలసిన సైజు చాప. తగినంత నూలును కొలిచేందుకు మరియు కత్తిరించాలని నిర్ధారించుకోండి. బాణే యొక్క తీగను తీసుకువెళ్ళే షటల్ను తానే యొక్క తీగల మధ్యలో ఒక వైపు నుండి మరొక వైపు తీసుకురావండి. గడిచిన తర్వాత బాణే యొక్క తీగను గత వరుసకు బలంగా నొక్కించడానికి ఒక బీటర్ లేదా రీడ్ ను ఉపయోగించండి. మీరు వేర్వేరు రంగులు లేదా నమూనాలను చేర్చుకుంటే బాణే యొక్క తీగను అవసరమైన విధంగా మార్చండి మరియు మీ డిజైన్ ప్రణాళికను అనుసరించండి. ఒకసారి మీరు కావలసిన పొడవుకు చేరుకున్న తర్వాత మృదువైన చటాయిని జాగ్రత్తగా హ్యాండ్లూమ్ నుండి తీసివేయండి.